ఎందరో మహానుభావులు అందరికి ఇక్కడికి వచ్చిన ఆత్మస్వరూపులందరికీ శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఒక్క నిమిషం మరి మేడం, మొన్న మనకి మేడం స్టార్ట్ చేసేద్దరుగానండి. మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిసార్ ఆశీస్సులతో స్వర్ణమాల ఆధ్వర్యంలో మరి మనకి శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం 3 సంవత్సరాల క్రితం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రాతకాల ధ్యానము, 1 గంట సజ్జన సాంగత్యము జరుగుతుందండి. అలాగే ప్రతి నెల ప్రతి ఊరూరా వెళ్ళి 3 రోజులు వర్క్షాప్ చేయడం జరుగుతుందండి. ఆ వర్క్షాప్ లో పత్రిజీ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి 13 వ్యక్తిగత సూచనలు, నవవిధ ధర్మాలు, ధ్యాన నవరత్నాలు, వాక్క్షేత్రం ద్వారా మరి పత్రిజీ ఏ సత్యాన్ని అయితే అందించారో ఆ సత్యాన్ని క్లుప్తంగా వివరించడం జరుగుతుందండి. ఈ 3 రోజుల వర్క్షాప్ లో ప్రతిరోజు కూడా 10 గంటల ధ్యానం ఉంటుంది, సజ్జన సాంగత్యం ఉంటుంది, గురు సాంగత్యం ఉంటుందండి. అలాగే ప్రాక్టికల్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా ఆ 3 రోజుల వర్క్షాప్ లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. అలాగే మనకి పత్రిజీ మహిళా చైతన్య సుదర్శన చక్ర యాగము మరి ఫిబ్రవరి 14 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుందండి. ఆ యాగంలో అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నామండి. అలాగే ఎవరైనా ఆ యాగంలో వర్క్ చేయవలసిన వాళ్ళు మా నెంబర్లు ఇస్తామండి, వాటికి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రవణమ్మ గారికి స్వాగతం సుస్వాగతం అండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఓకే, మరి మేము 2012లో ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. మొన్న ధ్యానంలోకి రాకముందుకు నా జీవితం ఎలా ఉంది, ధ్యానంలోకి వచ్చినాక ధ్యానం చేసిన తర్వాత ఎంతో అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని, ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగహారిని, సత్య జ్ఞాన ప్రసాదిని అని గురువు అందించినటువంటి ఆ గొప్ప స్థితి అంతా మాకు అందింది. మరి అలా మమ్మల్ని మేము ఈ రోజు గురువు అందించిన జ్ఞానాన్ని పొంది ఎంతో ఫలితాలను తీసుకొని ఇలాంటి ఈ జ్ఞాన భండాగారాన్ని అందరికీ పంచాలన్న సంకల్పంతో మా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాం. మరి మొన్న మా అనుభవాలు చెప్పడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ బుద్ధుడు అందించినటువంటి ఆ జ్ఞానాన్ని మనకు బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి ద్వారా మనకి ఎంతో అద్భుతంగా మానవాళికి లోక కళ్యాణం కోసం మానవుడు ఎలా ఇప్పుడున్న స్థితి నుంచి మానవుడే మాధవుడు, మరి మాధవుడిగా ఎదగాలి అంటే ఏం చేయాలి, ప్రతిదీ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వరకు మరి బుద్ధుడు అందించినటువంటి జ్ఞానాన్ని ఆయన తెలుసుకొని అందరూ పరమగురు మండలిని అంతటి జ్ఞానాన్ని ఆయన మనకు అందించడం జరిగింది ఈరోజు. మరి అలాంటి జ్ఞానాన్ని మనం ఈరోజు నా అనుభవం ద్వారా నేను పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ అందరికీ చెప్పడం జరుగుతోంది, అందించడం జరుగుతోంది. బుద్ధుడు మరి లోక కళ్యాణం కోసం, అంటే లోక కళ్యాణం అంటే ఏంటి అంటే అందరూ ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణి, సమస్త చరాచర ప్రతి ఒక్క ప్రాణి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఎలాగాని ఫస్ట్ ఆయన రాజకుటుంబంలో పుట్టడం జరిగింది. అలా ఆయన జాతకం చూపిస్తే మరి చెప్పడం ద్వారా వాళ్ళు మరి రాజవంశం వృద్ధి చెందదని వాళ్ళు ఇంట్లోనే పెంచి ఉంచడం ద్వారా కూడా ఆయనకి ఏదో వెలతిలాగుండి అలా బయటి ప్రపంచాన్ని చూడాలని బయటికి రావడంతో అలా బయటి ప్రపంచంలోకి వచ్చేసరికి అందరూ మానవాళి ఒక దుఃఖంతో మరి రోగాలతో చావు పుట్టుకల మధ్య ఆయనకి కనిపించడం జరుగుతుంది. మరి అలాంటి స్థితిలో ఆయన ఏంటి ఇలా అందరూ ఇలా ఉన్నారు అంటే వాళ్ళు చేసిన పాప అంటే కర్మానుసారము ఇలా వాళ్ళు ఉండడం జరిగింది అని ఆయన తెలుసుకున్న దాన్ని ఆయన మరి ఇలాగా ఉండకుండా మరి మానవాళి ఎంతో అద్భుతంగా దుఃఖం నుంచి ముక్తి, చావు పుట్టుకల నుంచి నిర్వాణం కనుగొనాలి అన్న ఆయన తపనతో అందరినీ అలా గురువులను అందరిని అడుగుతా పోతున్నప్పుడు ఆయన
ఎక్కడ ఆయనకి సరైన జ్ఞానం అందక మరి తనతో తాను గడిపినప్పుడు ఎప్పుడైతే ఇలాంటి మానవుడి యొక్క దుఃఖం నుంచి చావు పుట్టుకల నుంచి నిర్వాణం పొందే స్థితిని ఆయన తెలుసుకొని స్వయంగా మరి అది ప్రపంచానికి అందించాలన్న తో ఆయన అందరికీ ఆయన తెలుసుకున్న సత్యాన్ని అందరికీ అందించినాడు. అలాగే మళ్ళీ మన గురువు గారు కూడా ఆయన తెలుసుకున్న సత్యాన్ని అందరికీ మరి ఈ గురువు గారు అందించినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ అందించినటువంటి ఈ ధ్యానాన్ని మేము కూడా అలా మా గ్రామంలోకి వచ్చి మేము చేయడం ద్వారా మాకు కూడా ఈ జ్ఞానం పరిపూర్ణంగా అందింది. మరి మరి మానవుడు ఇప్పుడు దుఃఖంతో ఎందుకున్నాడు, మరి చావు పుట్టుకల మధ్యన ఎందుకు తిరుగుతున్నాడు, ఇలాంటి దాన్ని ఈ ధ్యానం ద్వారా మనం పరిపూర్ణంగా సరైన జ్ఞానం దుఃఖం నుంచి మరి విముక్తి చావు పుట్టుకల నుంచి నిర్వాణం కనుగొనాలంటే ఆనాపాన సతి ధ్యానం ద్వారానే మన అంతరాత్మ ఇది ఆత్మ ధ్యానము. మరి ఇలాంటి ఆనాపాన సతి ధ్యానము ఆత్మ ధ్యానం ద్వారా మన ఆత్మలోకి మనం దగ్గరయ్యి మన అంతరాత్మ చెప్పే ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము ధ్యానాగ్ని ఆనాపానసతి ధ్యానం చేయడం ద్వారా ఇప్పుడు మానవుడికి రోగం ఎందుకు వస్తుంది, దుఃఖం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుందంటే మనం చేసిన పాపాను అంటే పాప కర్మ వల్ల మనకి పునరపి జననం పునరపి మరణం ఆ కర్మ ఉండడం ద్వారా మళ్ళీ మనం ఒక శరీరం తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మరి అలాంటి కర్మ అనేది లేకపోతే మళ్ళీ ఇలాంటిది దుఃఖము రోగము మనిషికి చావు పుట్టుకల మధ్యన తిరగాల్సిన అవసరం లేని స్థితి ఉంది అని ఆయన తెలుసుకున్న సత్యాన్ని మళ్ళీ మనకి అందించడం జరిగింది. మరి స్వయంగా మేము కూడా ఈ ధ్యానం చేసిన తర్వాత నాకు పూర్తిగా అవగతమైంది. అసలు ఇది ఇది చేస్తే ఇలాంటి ఫలితం, ఇది చేస్తే ఇలాంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి సరికాని కర్మ చేసినప్పుడు ఆ కర్మానుసారం మనం మళ్ళీ జన్మ తీసుకొని అనుభవించాల్సి ఉంటుంది. మరి సరైన కర్మ చేసినప్పుడు ఇలాంటి కర్మానుసారం లేకుండా మనల్ని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నేను ధ్యానం చేసి తెలుసుకున్న తర్వాత నేను పొందిన ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నాను. మరి బుద్ధుడు ఆ రోజు ఎలాంటి స్థితిలో అది ఆయన తెలుసుకున్న సత్యాన్ని అందరికి ఎలా అందించడం, మేము కూడా ఈ ధ్యానం ద్వారా మేము తెలుసుకున్న సత్యాన్ని అందరికీ పంచడం జరుగుతుంది. మరి ఎట్లా అంటే ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం తెలుసో తెలియకో కొన్ని చేసిన పాప కర్మలన్నీ ఎలా దగ్ధమవుతాయి అంటే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం. ధ్యానం చేసినప్పుడే మనం తెలుసో తెలియక చేసినటువంటి అజ్ఞానంతో ఉన్నప్పుడు చేసినటువంటి ఇలాంటి పాప కర్మలన్నీ ఖాళీ బూడిదైపోతాయి. ఇది ధ్యానం కోటి పూజలు కోటి యజ్ఞాలు ఎందుకు చేస్తారు అంటే ఎప్పుడు తెలుసో తెలియక చేసిన కర్మలు తగ్గిపోవడానికి అని వాళ్ళు ఫలితము ఈ ధ్యానంలో ఉంది అని గురువు గారు చెప్పినారు. మరి భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి ధ్యానం చేస్తే మనం జన్మ జన్మల పాప కర్మలన్నీ ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అని ధ్యానం ద్వారా జన్మలన్నీ కర్మలు దగ్ధం చేసుకోవడానికి గొప్ప అవకాశం ఈ ధ్యానము. మరి ధ్యానం సర్వరోగ నివారణ, అలాగా మన కర్మలన్నీ కాలి బూడిదైపోతాయి ఈ ధ్యానం అనే యజ్ఞంలో. ఇలా యజ్ఞం మనం ధ్యానం చేసేటప్పుడు ఒక యజ్ఞం లాగా జరుగుతుంది. ఈ యజ్ఞం అనే దాంట్లో మన కర్మలన్నీ కాలి బూడిదైపోతాయి. అలాగా మళ్ళీ ధ్యానం సర్వభోగహారిణి అంటే ధ్యానం ద్వారా మనము అన్ని మనకు ఒక తృప్తి మన లోపల వస్తుంది. అన్ని కర్మలు తొలగిపోయిన తర్వాత మళ్ళీ జ్ఞానం సకల భోగహారిణి అంటే ధ్యానం ద్వారా ఈ మనకి కావాల్సిన మన అంతరాత్మకు మన దగ్గరయడం ద్వారా మన లోపలనే ఇప్పుడు ప్రతిరోజు స్వామి వివేకానంద ప్రతిరోజు మీతో మీరు గడపకపోతే గొప్ప గురువునే కోల్పోతారు అన్నారు. అట్ట మనతో మనం గడిపినప్పుడు మన అంతరాత్మకు మన దగ్గర అవుతున్నప్పుడు ఇది ఆత్మ ధ్యానము. మరి మన శ్వాస ద్వారా మన అంతరాత్మకు మనం దగ్గర అవుతాము. అలాగా మనం అంతరాత్మ మనతో మాట్లాడుతుంది. మనం చేస్తున్నది రాంగా, మనం మాట్లాడుతున్నది రాంగా. అలాంటిది నేను అనుభవపూర్వకంగా నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను సరిదిద్దుకున్నాను. మరి అలా చేయంగా సాధన చేయంగా ఆ జ్ఞానం అనేది నా అంతరాత్మలో నుంచి ఆ జ్ఞానం అనేది నాకు అందడం జరిగింది. ప్రతిదీ నా అంతరాత్మ నాకు అన్ని చెప్పేది అనమాట. అలా ఆ జ్ఞానం నాకు అందడం ద్వారా ఆ జ్ఞానంతో
మరి మనం చేస్తున్న రైటా రాంగా తెలుసుకొని మనల్ని మనం సరిదిద్దుకొని సరికాని కర్మలకి దూరం ఉండి సరైన కర్మలకి దగ్గరయ్యి సత్కర్మల ద్వారా దుష్కర్మలు దూరం అవుతాయి. ఎప్పుడైతే సత్కర్మలు మన దగ్గర ఏదైతే ఉందో అలా పంచుతున్నప్పుడు మనకి ఆ జ్ఞానం అనేది పెంచబడతాది. సాధన ద్వారా మన దగ్గర సేవ ఏ రకంగా అయితే ఆ రకంగా మన దగ్గర ఏది ఉంటే అలా మనం తెలుసుకున్న సత్యంతో మనం ఈ ధ్యాన సాధనను పెంచుకుంటూ గురువులు అందించిన ఆ జ్ఞానాన్ని మనము వింటూ మళ్ళీ స్వాధ్యాయం సత్సంగం అంటాడు కదా గురువు, అలా మనం ఈ జీవితాన్ని సాగిస్తే మనకు అద్భుతమైన ఫలితాలు. మరి రోగం మనిషికి ఎందుకు వస్తుంది, మరి ఈ దుఃఖము రోగము చావుపుట్టుకలు మనం చేసిన కర్మానుసారం వల్ల మనకు వచ్చింది అన్నది క్లారిటీగా అర్థమైంది. అలాగా మనం కూడా ఈ ఆత్మధ్యానం చేసినప్పుడు మనం తెలుసుకున్నప్పుడు మనం మన కర్మలను తగ్గించుకోవడానికి దుఃఖం నుంచి విముక్తి పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చావు పుట్టుక లేని స్థితి అంటే ఇలాంటి సరికాని కర్మలు చేసినప్పుడు మనకి చావు పుట్టుకల మధ్యన తిరగాల్సి ఉంటుంది. సరైన కర్మ చేసినప్పుడు ఇక్కడ మనము ఇలా చావు పుట్టుకల మధ్య తిరగాల్సిన అవసరం ఉండదు. మరి జ్ఞానం పొందినప్పుడు ఈ ధ్యానం ద్వారా జ్ఞానం మనం పొందినప్పుడు సరైనదేదో సరికానిదేదో సరి చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు సాగించినప్పుడు మనకి ఇలాంటి స్థితి మనకి మానవుడికి ఉండదు అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ మరి సరైన కర్మ చేస్తూ మనం జీవితాన్ని అద్భుతంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మళ్ళీ ఏం చేయాలి ఎలా చేయాలి ప్రతిదీ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఉన్నాం. మరి ఇలాంటి బుద్ధుడు అందించిన ఈ జ్ఞానాన్ని మనకు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ అందించినటువంటి జ్ఞానం ద్వారా ఈ ధ్యానం ద్వారా మనం జన్మలేని రాహిత్య స్థితి పొందడానికి చాలా గొప్ప అవకాశం ఉంది. మరి ఇలాంటి ధ్యానాన్ని అందరికి అందిస్తే అందరూ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ధ్యానం అందరికీ అందాలన్నది గురుగారి యొక్క సంకల్పము. మరి చావు పుట్టుకల మధ్య పాప రూపేణా పీడితే అంటే మనం చేస్తున్న పాపకర్మ వల్ల జన్మ చక్రం మధ్యన తిరుగుతున్నాము. అలాగే ఈ శాకాహారం ద్వారా మనము పరిపూర్ణమైన స్థితికి ఉండడానికి అవకాశం ఉంది అని మనకు డాక్టర్ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారి ద్వారా అందడం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ ఇలాంటి ధ్యానం చేసి మళ్ళీ మన కర్మలను దగ్ధం చేసుకొని ప్రతిదీ మనం ఇలా జ్ఞానాన్ని పొందితే మనకి అద్భుతమైన ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి ఏమో తెలియదు. మరి అహింసాయుతమైన భూమాత యొక్క సాక్షాత్కారాన్ని లక్ష్యాన్ని అందరం చేయాలి అంటే అందరం ఇలాంటి ధ్యాన యజ్ఞాలులో పాల్గొంటూ అఖండమైన ఆ ధ్యాన సాధనతో భూమి మీద అద్భుతమైన శక్తిని తీసుకొని మానవాళికి అందరికీ ఈ స్థితి అందాలి మరి అని అందరికీ జ్ఞానం అందాలన్న గొప్ప సంకల్పంతో పిరమిడ్ మాస్టర్స్ అందరూ చాలా గొప్పగా సేవ చేస్తున్నారు. మరి నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో చాలా చాలా నేను పొందడం ద్వారా ఇది మానవాళికి దుఃఖం నుంచి విముక్తి చావు పుట్టుకల నుంచి నిర్వాణం ఎలా అంటే ఇది ధ్యానం ద్వారానే అందుతుంది అని అందరికీ అందిస్తున్నాము. కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నా ధ్యానం అనేది ఫస్ట్ శాకాహారము ద్వారా మనకి కర్మలు అనేది ఉండవు అనేది నేను తెలుసుకున్న సత్యాన్ని అందరికి చెప్తున్నాము. ఇంకా ఏమన్నా క్వశ్చన్ వేయండి మేడం. ఇంకా టైం ఉందండి, మీరు చెప్పండి ఇంకా. ఏమన్నా మీరు క్వశ్చన్లు ఏమన్నా ఉంటే డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు నేను చెప్తాను మేడం. బుద్ధుడి యొక్క ప్రబోధాలు చెప్తాను. చెప్పండి. బుద్ధుడు జ్ఞానం అదే మేడం, ఇప్పుడు మానవాళికి దుఃఖం నుంచి ముక్తి చావు పుట్టుకల నుంచి నిర్వాణం ఎలా పొందాలి అంటే మనం ఇప్పుడు ధ్యాన సాధన ద్వారా మన కర్మలను దగ్ధం చేసుకోవచ్చు, నిర్వాణ స్థితిని పొందొచ్చు అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మరి ఇది ఇలాగా మనకు అందాలి అంటే ధ్యాన సాధన ద్వారానే మనతో మనం గడిపినప్పుడే
మనలో ఉన్న ఆ జ్ఞానం మనకు అంది మనల్ని మనం సరి చేసుకోవచ్చు అని నేను ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందరు ఇప్పుడు వెలతి వెలతి అని అంటున్నారు. ఇంకా నేను సరైన జ్ఞానం పొందలేదు అని అన్నప్పుడు మీకు అందలేదు అన్నప్పుడు మీతో మీరు గడపండి చాలు. మీతో మీరు గడిపినప్పుడు మన అంతరాత్మని మనకు ప్రతీదీ చెప్తా ఉంటది. అప్పుడు మీరు ఆ జ్ఞానం పొందినప్పుడు మీకు రైట్ అనిపించినప్పుడు అదే ఆచరణలో ఉంచండి. అలా అలా మీకు అనుభవం ద్వారా మీ లోపల నుంచే మీకు సరైంది, నేను చేస్తున్న కర్మ సరి అయినది అని మనకు మనం తెలుసుకున్నప్పుడు మనము ఆ స్థితిలో ఉన్నామన్న జ్ఞానం కూడా, ఆ తృప్తి కూడా మనకి వస్తుంది. అందరికీ వస్తుంది. అలా మనతో మనం గడిపినప్పుడు మౌనం ఉన్నప్పుడు మనకు పూర్తిగా ఆ జ్ఞానం ఓకే, నేను సరైన స్థితిలో ఉన్నాను, సరైన కర్మ చేస్తున్నాను, సరైన జ్ఞానంతో ఉన్నాను అన్నది ఎవరికి వాళ్ళు అనుభవం ద్వారా పొందుతారు ఆ జ్ఞానాన్ని. అలా మేము అనుభవ జ్ఞానం పొందినాం కాబట్టి ఇప్పుడు పూర్తిగా మేము చాలా ఈ జ్ఞానంతో ఉన్నాము అన్నది మాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు మనకి ఇంకా ఎవరైనా కూడా అలాంటిది ఉన్నప్పుడు మీతో మీరు గడపండి. మీతో మీరు గడిపినప్పుడు మీలో నుంచి అనంతమైన జ్ఞానం మీ లోపలనే ఉంది. అది మన లోపలనే ఉన్న జ్ఞానం ద్వారానే మనం పరిపూర్ణమైన జ్ఞానం పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి చాలా అందరూ ఒక ఈ శరీర పరంగా ఇంకా బాడీ పెయిన్స్ కానీ అలాంటివి ఉన్నప్పుడు కూడా మనం సాధన చేయాల్సినది ఉంటది. అలా మనలో ఒక డిఎన్ఏ మనకి భగవంతుడు మనం పుట్టినప్పుడు 12 పోగుల డిఎన్ఏను మనలో నిక్షిప్తం చేసి ఉన్నాడు. అలాంటి 12 పోగుల డిఎన్ఏను యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనకి మనలో ఒక ధైర్యము, ఆ జ్ఞానం అనేది మనకు అర్థం జరుగుతా ఉంది. ఎక్కడైతే ధ్యాన యజ్ఞాలు జరుగుతా ఉన్నాం, ఆ పౌర్ణమి అమావాస్య అలాగా అంటే ఈ యజ్ఞాలు జరుగుతున్నప్పుడు, గ్రూప్ మెడిటేషన్ జరుగుతున్నప్పుడు కానీ అలా మనం పూర్తిగా సరెండర్ అయి కూర్చున్నప్పుడు మనకు ఈ ధ్యాన మనలో యాక్టివేషన్ చాలా తొందరగా జరగడానికి అవకాశం ఉంది. మరి ఇంకా చెప్పండి మేడం. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా మేడం గారిని, మీ డౌట్స్ క్లియర్ చేస్తారంట. ఏమైనా క్వశ్చన్స్ ఆన్సర్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఏమన్నా మా జ్ఞానం ద్వారా అందిస్తాం మేడం. ధ్యానంలోకి రాకముందుకు మేము జీరో, ధ్యానం చేసిన తర్వాతనే మాకు ఆరోగ్యం పరంగానైతే నేను ఆరోగ్య పరంగా రావడం జరిగింది. అనారోగ్య రీత్యా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని మనము అదే సాధన చేస్తూ చేస్తూ మన కర్మలను అర్థం చేసుకోవాలి. మళ్ళీ మన మనస్సును జయించగలగాలి. మనస్సును జయించిన తర్వాత ఆత్మశుద్ధి చేసుకోవాలి. అలా మన జన్మ సాధన ద్వారానే ఇదంతా ఒక రోజుతో కాదు. మనం ఎప్పుడైతే మన లోపల తృప్తి వచ్చేంత వరకు సాధన చేస్తూనే ఉండాలి. మేము 1 సంవత్సరం చేసినాము, 40 రోజుల్లో వస్తుంది అంటున్నారు. 40 రోజుల్లో మరి మాకు రాలేదు అని అంటే ఒక్కొక్కరి స్థితిని పట్టించి వాళ్ళ స్థితికి వాళ్ళకి ఆ జ్ఞానం అందుతుంది మేడం. కాబట్టి మనం చేస్తూ సాధన చేయమున మన సాధనతో పనులు సమకూరి దరిలోన అంటే సాధన చేస్తూ చేస్తూ ఉంటే మనం ఆ స్థితికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి మేము కూడా 7 సంవత్సరాలు చేస్తున్నప్పుడు కూడా మాకు ఇంకా ఏంటి అనే వెలతిలాగే ఉండేది. కానీ అంటే ఇది వదలకూదుగా చేస్తూనే ఉన్నప్పుడు మనకు కొందరు గత జన్మ సాధన వల్ల తొందరగా లోపల జ్ఞానం వచ్చి వాళ్ళు చెప్పడం జరుగుతా ఉంది, ఆ స్థితికి అందడం జరుగుతా ఉంది. కాబట్టి మన స్థితిని పట్టించి మనం సాధన చేస్తున్నప్పుడు మనకు కూడా ఎప్పుడోసారి అద్భుతంగా ఈ జ్ఞానం అనేది, ఈ స్థితి అనేది మనకి అందడానికి అందరికీ అవకాశం ఉంది. అలా చేస్తూ ఉండండి. మనం అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా పొందడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, అడగండి ఏమన్నా. అరుణ గారు, మీకు శశి గారు వచ్చారు. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఆన్సర్ అందిస్తాం. క్లాస్లోనే ఉండిపోయారండి అందరూ. ఎవరైనా మీకు చెప్పండి మేడం గారిని అడగండి అమ్మా.
మీరు క్లాస్ కంటిన్యూ చేసేయండి మేడం. చెప్పండి. ఓకే. అదే ఆ, ఎవరికన్నా ఏమన్నా శరీర పరంగా అయినా మీకు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా అలా ప్రకృతి వైద్యం తీసుకుంటూ ఏమన్నా ఇప్పుడు బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ బ్లడ్ సరఫరా జరగకపోవడం వల్ల కొంచెం బ్లడ్ మనకు బాడీ పెయిన్స్ ఉండొచ్చు. కాబట్టి మాట్లాడండి. అలా మనకి వేపాకు ఉంటది. వేప్ మీరు చెప్పండి మేడం. అడుగుతారా మీకు మేడం క్వశ్చన్? అరుణ గారు చెప్పండి. ఓకే. మరి బాడీ పెయిన్స్ చెప్పండి మేడం, వింటున్నాను. నమస్తే మేడం. ఓకే. బాడీ పెయిన్స్ మొన్న అలాగే క్లాస్ ఎవరికన్నా ఉన్నప్పుడు కూడా వేపాకు అలాంటిది మనం కొంచెం పచ్చిది దంచుకొని తినడం వల్ల కూడా బాడీ పెయిన్స్ బ్లడ్ సరఫరా జరగడానికి చాలా అవకాశం ఉన్నాయి. మరి ఇలా మనం కొంచెం బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు వేపాకు తీసుకుంటే కూడా చాలా మనకి రిజల్ట్స్ వస్తాయి మేడం. బ్లడ్ సరఫరా బాగా జరుగుతుంది వేపాకు ద్వారా. మరి మనకు వేపాకు కానీ తులసి చెట్టు కానీ ఒక అమ్మ అంటే ప్రకృతి తల్లి అంటే ప్రతి వృక్షంలో మనకు వైద్యం ఉంది. ఆల్రెడీ మనకు ప్రకృతిలో నేచర్లో గడపండి మేడం. బాగా చాలా అలా నేచర్లో ఉన్నప్పుడు మూడింతల శక్తి ఉంటుంది. ఇంట్లో ఉండకుండా, ఇంట్లో సర్కిల్లో ఉండకుండా అలా నేచర్లో అలా మనకి వర్షము ఉన్నప్పుడు కూడా వర్షంలో బాగా తడవండి, అంటే కూర్చోండి. అందుకే మన గురువు గారు ఎండలో ధ్యానము, వానలో వర్షంలో ధ్యానం అంటాడు. అలా మీరు వర్షంతో ధ్యానం చేయకపోయినా అలా నిలబడండి. మనలో ఉన్న ఆ శరీరంలో ఉన్న బరువు కానీ అంతా చాలా వరకు తగ్గిపోతుంది. ఆ వర్షంలో వచ్చిన శక్తి చాలా ఎనర్జీస్ని ఇస్తుంది. మరి ఎండలో కూడా చాలా వరకు శక్తి ఉంది. అన్నిటినీ మనం తీసుకుంటూ మన శరీరాన్ని మనం జయించాలి. అంటే ఎండకు తట్టుకోలేను, వర్షానికి తట్టుకోలేను అలాంటిది కాకుండా మేము రైతు కుటుంబంలో ఉన్నాం కాబట్టి మేము బాగా ఎండలో వానలో ఉన్నాం కాబట్టి మా లోపల తొందరగా యాక్టివేషన్ జరిగిందనమాట. ఆ యాక్టివేషన్ జరిగినప్పుడు మేము ఆ యాక్టివేషన్ ద్వారానే మాకు జ్ఞానం అనేది పరిపూర్ణంగా తొందరగా ఇది రైట్ ఇది రాంగ్ అనే క్లారిటీ లెక్క తెలుసుకొని ఆ స్థితంలో మేము తొందరగా మాకు యాక్టివేషన్ జరిగింది. ఆ స్థితంలోకి రావడానికి మాకు చాలా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనకి మనిషికి ఇంకా భయము మళ్ళా ఇలాంటిది ఇంకా ఉన్నప్పుడు మనలో 12 పోగుల DNA యాక్టివేషన్ మనకు భగవంతుడు అమర్చడం జరిగింది. మరి మనము అలా పెరుగుతూ అనవసరమైన ఆలోచనలతో అలా మన లోపల మనం అంతా చెత్త వేసుకున్నాము. అదంతా ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటే మనం మొత్తం ఖాళీ చేసుకోవాలి. శరీరంలో ఉన్న ఈ దాన్ని కూడా మనం శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. మనసును ఆలోచనలు శుద్ధి అంటే తగ్గించుకోవాలి ధ్యాన సాధన ద్వారా. మరి ఆత్మశుద్ధి చేసుకోవాలి అంటే అలా మనం జ్ఞానాన్ని అలా కూర్చున్నప్పుడు మన అంతరాత్మ మనకి ప్రతిరోజు చెప్తా ఉంటది. అలా మనతో మనం ఎప్పుడు గడుపుతున్నప్పుడు మనకి అనంతమైన జ్ఞానము సాధన ద్వారా శరీర పరంగా మొత్తం క్లియర్ అవుతాయి. మనస్సును అంటే ఆలోచనలు తగ్గిపోతాయి. మరి అంతరాత్మకు మనం ఆత్మధ్యానం చేయంగా అంతరాత్మకు దగ్గర కావడం ద్వారా మన అంతరాత్మలో నుంచి మనకు సరైన జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మనకి వీటన్నిటి నుంచి జయించాలి అంటే మనలో ఉన్న డిఎన్ఏను మనం యాక్టివేషన్ ధ్యాన సాధన ద్వారా పెంచుకోవాలి. ఎలా అంటే మనకి 7th సెన్స్ సినిమా చూసినారా? నేను చెప్పినాను మొన్న మీకు క్లాసు. 7th సెన్స్ సినిమా చూసినప్పుడు మనకి కరోనా రాకముందుకే మనకి వాళ్ళు ఆ సినిమా తీయడం జరిగింది సైంటిస్ట్. మరి నేను ఆ సినిమా చూసినప్పుడు నేను తెలుసుకున్నది అందరికీ చెప్తున్నాను. మరి మనకి ఇప్పుడు మనిషిలో భయము ఎందుకు ఉన్నాయి అంటే మనలో డిఎన్ఏ మనలో ఉన్న శక్తి కానీ ఆ జ్ఞానం తక్కువ ఉండడం ద్వారా మనము అన్నిటికీ భయంతో ఉన్నాము. కాకపోతే సరైన జ్ఞానం లేక అలా ఉంది మన స్థితి. దీన్ని ఎలా యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఆ సినిమాలో మనకి విదేశీయులు భారతదేశానికి ఒక ఇంజెక్షన్ ద్వారా అందరికీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళందరూ పడిపోతున్నారు. మరి పడిపోతున్నప్పుడు సైంటిస్ట్ ఆమె హీరో మరి దీన్ని ఎలా నివారించాలి అని ఆమె అనుకున్నప్పుడు ఆమె గ్రంథాలు చదవడం ద్వారా పురాణ గ్రంథాలు చదవడం ద్వారా
మరి మనకు గతంలో పురాణంలో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన భారతదేశానికి దీన్ని యోగులు మరి ఎలా నివారించారు అని ఆ సైంటిస్ట్ వాళ్ళు ఆ గ్రంథాలు చదవడం ద్వారా యోగి పిండుకుడు అనే ఒక ఆయన ఉన్నాడు. మరి ఆయన ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆయన యోగ సాధన ద్వారా ప్రకృతిలో వైద్యం ద్వారా మనకి అలా వాటిని నివారించాడు. అలా మనం కూడా ఏదన్నా వచ్చినప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ప్రకృతిలో దొరికిన ఆ తులసి ఆకుల ద్వారా 36 ఎన్నో రోగాలను నివారించే శక్తి ఆ తులసి ఆకులో ఉంది. మరి అందుకే మనకి తులసి అమ్మ అంటే తల్లిలాగా మనకి అన్ని సంరక్షణగా పనిచేస్తుంది అని తులసాకు చాలా గొప్ప ఔషధం. దాన్ని తీసుకోండి. వేపాకు కూడా తల్లితో సమానంగా పోల్చుతారు. మనకు తల్లి ఎంతైతే బిడ్డకి ఎలా అన్ని సమకూర్చుతుందో అలాంటి రిజల్ట్స్ మనకు అవి తీసుకున్నప్పుడు శరీర పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా తొలగించడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆయన సరే వాళ్ళు అలాంటి డిఎన్ఏ యాక్టివేషన్ ఉన్న వాళ్ళ వంశీకులను కూడా వాళ్ళలో కూడా ఇలాంటి డిఎన్ఏ ఉంటది, వాళ్ళు ఇలా ఆ విలన్ను ఎదిరించగలుగుతారు అని ఆమె అక్కడ హీరోను ఆ వంశీకులలో ఉన్న ఆ హీరోను వెతికి పట్టుకొని ఆ విలన్ దగ్గరికి తీసుకొచ్చి నిలబెడతది. నిలబెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ ఈ విలన్ ఎదిరించలేడు అనమాట. ఎదిరించలేకుంటే మరి ఆమె ఏం చేస్తుంది అంటే ఇలా అయితే కాదులేని అతన్ని 7 రోజులు తీసుకెళ్లి ఒక అబ్రివేషన్ లో పెడతది. అలా అబ్రివేషన్ లో పెట్టినప్పుడు తనలో ఉన్న డిఎన్ఏను ఆయన యాక్టివేషన్ జరగడం ద్వారా తర్వాత తీసుకొచ్చి విలన్ ముందర నిలబెడితే అప్పుడు ఎదిరించగలుగుతాడు. అంటే మనకి కూడా ఎప్పుడు 7 రోజులు మౌన ధ్యానము అన్ని అంటే సెల్ ఫోన్లు అన్ని మొత్తం అన్ని పక్కన పెట్టేసి ఎవరు ఆడకుండా మౌనంగా మనతో మనం ఉన్నప్పుడు మనలో ఉన్న డిఎన్ఏను మనం కూడా అలా యాక్టివేషన్ చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది. అప్పుడు ఫస్ట్ వీళ్ళను ఎదిరించలేకపోయినాడు. తర్వాత తనలో ఉన్న డిఎన్ఏని యాక్టివేషన్ జరిగిన తర్వాత ఆ హీరో విలన్ను ఎదిరించగలిగినాడు. అంటే మనం కూడా మనలో డిఎన్ఏ తక్కువ ఉన్నప్పుడు మనము ప్రతిదానికి భయపడుతుంటాం, బాధతో ఉంటాము. ఎప్పుడైతే మనలో ఉన్న డిఎన్ఏను అలా యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనకు దేనికి భయం ఉండదు. ఆత్మధైర్యం అనేది మన లోపల వస్తుంది. అప్పుడు మనకి దేనికి భయం ఉండదు, బాధ ఉండదు. ప్రతి దాన్ని ఏ సమస్యనైనా ఎదిరించి ఆ సమస్యను మనమే పరిష్కరించుకోగల జ్ఞానం కూడా ఈ ధ్యాన సాధన ద్వారా మనకి అందుతుంది. కాబట్టి ఇలాగా అక్కడ వాళ్ళలాగా నేను అంటే మనం కూడా ఇలా అంటే నాకు అప్పటికే మాకు డిఎన్ఏ యాక్టివేషన్ జరిగింది. మేము అట్లా అప్పుడప్పుడు అక్కడ క్లాసులు వినడం ద్వారా ఈ ధ్యాన సాధన ద్వారా మాలో డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యింది. అందుకే మాకు కరోనా అనే భయమే లేదు. అసలు మేము ఇంజక్షన్ కూడా వేసుకోలేదు. కాదు నాకు అనే ఒక కాన్ఫిడెన్స్ తో నేను ఉండేదాన్ని. అసలు అంటే ఒక ధైర్యం వస్తుంది. అసలు మనకి ఏం కాదు, అసలు మన శరీరాలం కాదు, ఒక ఆత్మలం. ఆత్మ అగ్నిలో వేసిన కాలదు, మరి నీటిలో వేసిన మునుగదు. అంటే మనం ఆత్మ అన్నప్పుడు మనకి ఏమి కాదు. అసలు ఈ ప్రపంచంలో ఉన్న దాని వల్ల మనకి ఏమీ కాదు అనే ప్రపంచంలో మనకి ఇప్పుడు కుటుంబ పరంగా వచ్చిన ఆ సమస్యలు కూడా మనల్ని ఏం చెయ్యవు. అసలు మనం ఎలా ఉంటాము అంటే ధ్యాన సాధన చేసి మనలో అద్భుతమైన స్థితి వచ్చినప్పుడు ఒక సముద్రంలో తామరాకు ఉంటదంట, దానికి తడే అంటదంట. అలాగా మనము స్థితంలో ఉండడానికి చాలా గొప్ప అవకాశం ఈ ధ్యానం ద్వారానే ఉంది. మేము కూడా ఒకప్పుడు ధ్యానం చేయనప్పుడు జీరో, ధ్యానం చేసినాక ఇప్పుడు మేము ఎంత శరీర పరంగా అయినా మొత్తం ఆ కర్మలను మనము ధ్యానం చేస్తూ మనకి ఆ కర్మలు వస్తున్నాయి అనుకుంటాము. కానీ వచ్చినా కూడా మనము దాన్ని ఓర్చుకొని, శరీర పరంగా అయినా పెయిన్స్ వచ్చినా ఓర్చుకొని ఆ కర్మలను తీసేసుకోవాలి. మనం ఏదో టాబ్లెట్లో ఇంకా తగ్గలేదు అని దబిక్కిన టాబ్లెట్లు వేసుకుంటూ మన సాధన చేసుకోకుండా ఉంటే ఆ కర్మ అనేది మనం అనుభవించే తొలగించుకోవాలి. అనుభవించి ఆ కర్మను ఇప్పుడు మనకి రమణ మహర్షి అయినా, మనకి రామకృష్ణ పరమహంస అయినా వాళ్ళంతా ఆ సత్యం తెలుసుకున్నప్పుడు ఆ కర్మను, ఇప్పుడు మన భీష్మ పితామహ కూడా ఒకప్పుడు ఆయనకి ఇచ్ఛా మరణం ఉంది, కానీ
ఆయన అంబశయనాల మీద పనుకొని ఎందుకు ఆ బాధను ఓర్చుకొని మరి తొలగించుకున్నాడు అంటే ఆయన అప్పుడు సత్యం తెలుసుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయినప్పుడు కృష్ణుడిని అడిగినప్పుడు ఎక్కడెక్కడ మనము కర్మానుసారాలు అవన్నీ చేసినప్పుడు ఆయన చెప్పడం ద్వారా ఓకే, నేను ఈరోజు నేను చేసిన కర్మలను నేను తొలగించుకోవాలి, లేకపోతే ఇచ్ఛామరణం అయితే ఉంది ఆయనకి. మరి ఎందుకు ఇచ్ఛామరణంతో శరీరాన్ని వదిలిపెట్టలేదు అంటే ఆయన తెలుసుకున్నాడు, నేను చేసిన ఆ కర్మానుసారం నేను అనుభవించే కర్మలను తొలగించుకోవాలని అంబుశయనాల మీద ఆయన స్వయంగా ఆ బాధను ఓర్చుకొని ఆయన కర్మను తొలగించుకోవడం జరిగింది. అలా ఇప్పుడు ఏదో టాబ్లెట్లు అవి ఇవి ఆపరేషన్లు చేసుకుంటూ కూడా మనము అలా కర్మను దగ్ధం చేసుకోకుంటే ఈ శరీరము బాడీ వికెట్ అయితే మళ్ళీ జన్మ తీసుకొనైనా మళ్ళీ ఆ కర్మను అనుభవించి మనం తీసేసుకోవాల్సింది ఉంటది. ఇప్పుడు మనకి శ్రీరామదాసు సినిమాలో కూడా మనకు చూపిస్తారు. మరి ఆయన చిలుకను బంధించినప్పుడు ఆ ప్రాణిని ఎంతైతే బాధపడిందో అంతే బాధ మనం పడి మనం కూడా ఆ కర్మను తొలగించుకునే వరకు ఆ గురువులైనా ఎవరైనా ఎవ్వరు తీసేయలేరు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, అడుగుతా ఉంటాడు ఆ శ్రీరామదాసు, ఏమయ్యా నేను ఇన్ని చేసినానే మళ్ళా నాకు మరి అని ఆయన అడుగుతా ఉన్నప్పుడు సీతమ్మ తల్లి నువ్వన్నా చెప్పమ్మా అన్నప్పుడు ఆయన సీతమ్మ తల్లి చెప్పినప్పుడు కూడా నేను ఏం చేయలేను అని అని అంటాడు. అంటే మన కర్మ మనము అనుభవించి ఎంతైతే ఎన్ని జన్మల్లో మనం మన ఎన్ని ప్రాణులకు బాధ పెట్టినామో అంత ఆ కర్మ ఫలితం మనం అనుభవించి తొలగిపోయేంత వరకు మనం అన్నిటినీ ధ్యానం ద్వారా మొత్తం కర్మలు దగ్ధమవుతాయి. అసలు ఎన్ని జన్మల్లో చేసినవన్నీ కూడా ఈ ధ్యానం ద్వారా ఈజీగా దాటొచ్చు. నేను ధ్యాన సాధన చేసిన తర్వాత నా ఆత్మ నాకు చెప్పింది ఏంటంటే, అమ్మ నువ్వు ఇప్పుడు చేసిన ఈ ధ్యాన సాధన ఈ సేవల వల్ల నీకు 100 జన్మలు చచ్చి పుట్టాల్సిన అవసర కర్మాలను నువ్వు దాటినావు అని వచ్చిందనమాట. మనకి ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, గాంధారి భర్త ధృతరాష్ట్రుడు. ఆయన 100 మంది పుత్రులు చనిపోయినప్పుడు పుత్ర శోకంతో ఉన్నప్పుడు కృష్ణుని అడగడం జరిగింది అక్కడ. ఏంటి అసలు నాకు 100 మంది పుత్ర శోకము, కళ్ళు లేని స్థితి ఎందుకు వచ్చింది అంటే, నువ్వు 50 జన్మల కిందట నీ సరదా కోసం ఒక చెట్టు మీద ఉన్న పక్షులకు అగ్నిజాలు విసరడం జరిగింది. అక్కడ 100 పక్షులు చనిపోయినాయి, కొన్ని పక్షులకు కళ్ళు పోయినాయి. మరి అందుకు ఈ రోజు నువ్వు ఈ కర్మ ఫలితం అనుభవిస్తున్నావు అంటే, 50 జన్మల కిందట కర్మ ఫలితం నేను ఈరోజు అనుభవిస్తున్నానా అంటే 50 జన్మల్లో నీ కర్మ తొలగిపోయే పుణ్యం నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు నీ కర్మ తొలగిపోవడానికి ఈరోజు సమయం వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఈరోజు కష్టాలు వస్తున్నాయి అంటే అన్నీ మనము ఎప్పుడో చేసినవన్నీ ఇంకా ఆ కర్మ మనం అనుభవించి తొలగించుకుంటున్నామనే లెక్క అన్నమాట. అవి కర్మ మనం అనుభవించి దాన్ని మనం క్షమాపణ. ఫస్ట్ నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నా అంతరాత్మ తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించు తండ్రి పరమాత్మ అని శరణ్రై కూర్చునేదాన్ని. అప్పుడు మనం క్షమాపణ ద్వారా సగం కర్మలు అవుతాయి, ధ్యాన సాధన ద్వారా సత్కర్మలు చేస్తే దుష్కర్మలు దూరం అవుతాయి. అలాంటి సేవలు మనం ఎప్పుడు నిష్కామ కర్మ యోగం గొప్పది అన్నాడు కృష్ణుడు. మరి నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా నువ్వు ఎప్పుడైతే చేస్తావో అప్పుడు నిష్కామ కర్మయోగం గొప్పది. అలాంటి ఈ నిష్కామ కర్మలు చేస్తున్నప్పుడు ఇది చేస్తే నాకేమొస్తుంది, ఇది చేస్తే నాకేమొస్తుంది రావాలి అనే దాంతో కూడా నిష్కర్మంగా సరెండర్ అయితే తెలుసో తెలియక చేసిన నేను తప్పకుండా క్షమించు తండ్రి పరమాత్మ అంట. మనం భగవంతునికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో అన్ని కర్మలను అలా ఆయన పరమాత్మ రెడీగా ఉన్నాడు. అసలు మనకి ఆయన బిడ్డలం మనం అందరం బాగుండాలని ఆయన మనకి అయిపోయిందండి ఇక్కడ.